హాయ్ ఫ్రెండ్స్, అవర్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను బొప్పాయి కాయ గురించి నాకు తెలిసిన కొన్ని నిజాలు చెప్పడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ కాయ తినడం వల్ల, ఈ పండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నా మాటల్లో వినండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బొప్పాయి పండు గురించి చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తెలిస్తే ఈ పండుని ఖచ్చితంగా తింటారు. ఈ బొప్పాయి పండు అనేది మన శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. బొప్పాయి పండులో ముఖ్యంగా లభించే విటమిన్ ఏంటంటే ఏ విటమిన్ అనేది కంటి చూపుకి చాలా ఉపయోగపడుతుంది. ఆ ఏ విటమిన్ ఈ బొప్పాయి పండు తినడం వల్ల ఆ ఏ విటమిన్ మన శరీరానికి అంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కంటి చూపు అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, జీర్ణ వ్యవస్థ కూడా ఈ బొప్పాయి పండు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. 60 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలామంది జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక మలబద్ధక సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ ఈ బొప్పాయి పండు తినడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, బ్యాడ్ బ్యాక్టీరియాని కానీ, పేగులను అన్నిటిని శుభ్రం చేసి ఈ బొప్పాయి పండు తినడం వల్ల ఆ పేగులన్నీ క్లీన్ అయ్యి మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ బొప్పాయి పండు తినడం వల్ల మన శరీరానికి కొత్త రక్తం కూడా ఉత్పత్తి అవుతుంది. మనం చాలామంది చూస్తూ ఉంటాం, బయట ఏదన్నా ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, బొప్పాయి పండు తీసుకోండి, బొప్పాయి ఆకుల రసం తాగండి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి మీకు, అది తాగడం వల్ల మీకు కొత్త రక్త కణాలు ఏర్పడతాయని చెప్తూ ఉంటారు. సో వినే ఉంటారు ఫ్రెండ్స్. అయినా సరే మనం అవి తాగడానికి ఇష్టపడం. కానీ ఈ బొప్పాయి పండు వల్ల మన శరీరానికి కొత్త రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనకి కొత్త శక్తి అనేది మన శరీరానికి అందుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ బొప్పాయిలో సి విటమిన్ కూడా ఉంటుంది. మన దగ్గు, జలుబు అలాంటివన్నీ కూడా ఈ సి విటమిన్ అందడం వల్ల మన శరీరానికి త్వరగా రాకుండా, అంటే దగ్గు, జలుబులు అలాంటివి రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఇలాంటి జబ్బులన్నిటి నుంచి పోరాడే శక్తి మన శరీరానికి ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్న ఈ బొప్పాయి పండుని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ బొప్పాయి పండు ఎక్కడ దొరికినా కూడా కనీసం కొనుక్కునైనా సరే తినండి ఫ్రెండ్స్. తినడం వల్ల మీకు లాభాలే తప్ప నష్టాలు ఉండవు. షుగర్ పేషెంట్స్ని తినొద్దు అంటారు, కానీ షుగర్ పేషెంట్స్ అయినా బాగా పండిన బొప్పాయి అయితే తినొద్దు. ఒక మాదిరిగా ఉన్న బొప్పాయిని తినొచ్చు. 1-2 ముక్కలు అయితే తినొచ్చు ఫ్రెండ్స్. దానివల్ల నష్టమేం జరగదు. ఏదైనా సరే పేగుల్ని కాపాడుకోవాలి అంటే బొప్పాయి పండు అనేది ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్. వారంలో 2 సార్లు అయినా బొప్పాయి పండు తినడం వల్ల మన ప్రేగు వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. మలబద్ధక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి కొత్త రక్తం అంది మనం నూతన ఉత్తేజంతో, శక్తితో మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతాం. మనకి ఒక కొత్త ఉత్తేజం, మన శరీరంలో ఒక కొత్త శక్తి పుట్టినంత ఫీల్ కలుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ బొప్పాయి తినడం వల్ల. అంతేకాదు ఫ్రెండ్స్, సి విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పెరిగిందో మనకి జలుబు, దగ్గు అలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా మన శరీరం తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకని ఇన్ని లాభాలు ఉన్న ఈ బొప్పాయి పండుని తిందాం, ఆరోగ్యంగా ఉందాం. బొప్పాయి పండు తినడం వల్ల ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ లాభాలు చాలా. ఇందులో విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి. ఏ విటమిన్, సి విటమిన్, అలా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్ అన్నీ కూడా ఈ బొప్పాయి ఫ్రూట్లో ఉన్నాయన్నమాట. ఈ బొప్పాయి ఫ్రూట్ని ఎక్కడ కనపడినా సరే తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంట్లో పండినా కూడా ఒక్కొక్కరు తినడానికి ఇష్టపడరు, వాటిని నిర్లక్ష్యంగా వదిలేస్తారు. దానివల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందక ఊరికే నీరసపడిపోతూ ఉంటారు. కానీ ఈ బొప్పాయి పండు తినడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఆ నీరసం అనేది కూడా తగ్గిపోతుంది. మన శరీరానికి కావలసిన కొత్త రక్తాన్ని పుట్టించే గొప్ప పండు అనమాట ఈ బొప్పాయి పండు అనేది. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ బొప్పాయి పండుని మర్చిపోకుండా తినండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక కామెంట్స్తో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేగాని బొప్పాయి పండుని మాత్రం తినడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంటి చూపు అనేది మెరుగుపడింది అంటే ఖచ్చితంగా మన పనులు మనం సక్రమంగా చేసుకోగలుగుతాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.